వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫటాఫట్ మాఘమాసం స్పెషల్స్. మాఘమాసంలో చేయాల్సిన పూజలివే. మాఘమాసంలో నారాయణుడిని, శివుణ్ణి పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని, రథసప్తమి నాడు సూర్యుడిని, భీష్మ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం శ్రేష్టం. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో శివార్చన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూజలతో పాటు శక్తి కొలది నువ్వులు, బెల్లం, ఉప్పు, వస్త్రాలను దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని పురాణాల వాక్కు. ఆదివారం సూర్య ఆరాధన చేయాలి. మాఘమాసంలో పెళ్లిళ్ళు ఎక్కువగా ఎందుకు జరుగుతాయి? ఇది కళ్యాణకారకమైన మాసం. ఈ నెలలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం మాఘంలో పెళ్లి చేసుకున్న దంపతులు అన్యోన్యంగా అష్టైశ్వర్యాలతో, సంతాన సౌభాగ్యంతో వర్ధిల్లుతారని నమ్మకం. ప్రకృతి పరంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, పంటలు చేతికి వచ్చి శుభకార్యాలకు అనువైన సమయం కావడం వల్ల ఈ మాసంలో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మాసం వివాహ వేడుకలకు కేంద్ర బిందువుగా మారుతుంది. మాఘం అంటే మీకు తెలుసా? చాంద్రమానం ప్రకారం 11వ నెల మాఘమాసం. ముఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే నెల కాబట్టి దీనికి మాఘం అని పేరు వచ్చింది. మాఘం అంటే యజ్ఞం అని అర్థం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు యజ్ఞయాగాదులు నిర్వహించడానికి ఈ మాసాన్ని అత్యంత శ్రేష్టమైనదిగా ఎంచుకున్నారు. ఇది శివకేశవులకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రీపంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి వంటి గొప్ప పండుగలు ఈ మాఘమాసంలోనే వస్తాయి. మాఘమాసంలో నదీ స్నానాలు ఎందుకు చేయాలి? మాఘమాసంలో నదీ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శాస్త్రీయంగా చూస్తే ఈ సమయంలో సూర్యకిరణాలు ప్రత్యేక కోణంలో భూమిని తాకుతాయి. వాటిలోని అతినీల లోహిత సాంద్రత వల్ల ప్రవహించే నీటిలో చేసే స్నానం శరీరానికి గొప్ప శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చలిని తట్టుకొని చేసే ఈ మాఘ స్నానం మనోబలాన్ని పెంచుతుంది. మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? మాఘమాసంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఓ సాంప్రదాయమే కాదు, అది దంపతుల జీవితంలో ఓ శుభారంభం కూడా. ఆధ్యాత్మికంగా ఈ మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండడం వల్ల ఈ సమయంలో జరిగే వివాహ బంధానికి దైవబలం మెండుగా లభిస్తుందని నమ్ముతారు. జ్యోతిష ప్రకారం మాఘంలో కుజ, గురు గ్రహాల అనుకూలత వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరిగి వంశాభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి అతిథుల రాకకు సౌకర్యంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ అడ్డా.